జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో జమీందారు ఉంటారు. జమీందారు గారికి చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుడతాడు. ఆ కొడుకు ఎంతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయి ఆనందంగా ఎంజాయ్ చేస్తూ సరదాగా ఉంటాడు. కానీ ఎక్కడో ఒక చోట జమీందారు గారికి లోటు అనిపిస్తుంది. నా కొడుకు విలాసవంతమైన జీవితమే కాదు, కష్టాలతో కూడిన జీవితాన్ని కూడా అనుభవిస్తే కష్టం విలువ తెలుస్తుంది, బాధ విలువ తెలుస్తుంది, సంతోషం విలువ తెలుస్తుంది అన్న ఉద్దేశం ఉంటుంది జమీందారికి. సరే అని చెప్పేసి పక్క ఊళ్ళో రైతు పని చేస్తున్న తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొడుకుని వదిలేస్తాడు. కొడుకు కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఈ జమీందారు దగ్గరకు వస్తాడు. జమీందారు అడుగుతారు, నాన్న నీకు ఎక్కడ బాగుంది అని. అప్పుడు చెప్తాడు, నీ స్నేహితుడు ఇల్లు చాలా స్వర్గంలా ఉంది నాన్న, నేను విలువలతో కూడిన జీవితాన్ని నేర్చుకున్నాను అని చెప్తుంది. అప్పుడు ఒక్కసారి జమీందారు ఆశ్చర్యపోతున్నాడు. నేను కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సంతోషాలు ఇవన్నీ తెలవాలని నా కొడుకుని పంపాను, కానీ నా కొడుకు విలువలతో కూడిన జీవితము, విలువలతో కూడిన సంబంధాలు నచ్చాయి నాన్న, అక్కడ నీకేం నచ్చిందని అడుగుతాడు. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏం తింటారో వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు, కానీ అక్కడ సంతోషంగా కుటుంబం మొత్తం కూడా ఆనందాన్ని సరదాలు పంచుకుంటూ భోంచేస్తారు. మనకి ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ అక్కడ సరదాగా పక్కన పిల్ల కాలువ ఉంది. అక్కడ వాళ్ళు పంటను పండించుకొని వాళ్ళు తింటున్నారు, కానీ ఇక్కడ ఎవరో పండిన పంటని మనం కొనుక్కొని విలాసవంతంగా తింటున్నాము. అంతేకాకుండా అక్కడ ప్రశాంతమైన నిద్ర పడుతుంది నాకు. చుట్టూ 10 మంది ఉంటున్నారు. ఆనందంలో బాధలైన దుఃఖంలోనూ ఎంతో విలువలతో కూడిన జీవితాన్ని నేను గడిపాను. ఆ జీవితం చాలా బాగుందని చెప్తాడు. ఒక్కసారి జమీందారు గారు ఆశ్చర్యపోతారు. నేను నా కొడుకుని ఏదో నేర్పించాలనుకున్నాను, కానీ విలువలతో కూడిన జీవితం నా కొడుక్కి వచ్చిందని చెప్పి చాలా. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో వాళ్ళకి సంపదను, ఆనందాన్ని ఇస్తున్నారు, కానీ విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. కానీ విలువలతో కూడిన జీవితం ఎప్పుడైతే పిల్లలకు అర్థమవుతుందో అప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ధైర్యంగా ముందుకు వెళ్తారు జీవితంలో. థ్యాంక్ యూ.